ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆధ్యాత్మిక పరంపరలో మన శాస్త్రాలు నియమించిన శయన నియమాలు చూద్దాం. ఈ శయన నియమాలు పాటించడం వల్ల అందరికీ ఆరోగ్యం, ఆనందం. మరి వివరణలలోకి వెళ్ళిపోతే, శయన నియమాలు పడుకోవాలంటే పాటించే 16 సూత్రాలు. నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయంలో శ్మశాన వాటికలో కూడా పడుకోవద్దు. ఇలాగా చెప్పడం మనుస్మృతిలో చెప్పారు. అలాగే పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు, విష్ణు స్మృతి ఇందులో చెప్పారు. అలాగే విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో వీరిని మేల్కొలపవచ్చు. ఇది చాణక్య నీతిలో ఉంది. ఆరోగ్యవంతులు ఆయన రక్షణ కోసం బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. దేవి భాగవతం. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు, ఇది పద్మపురాణంలో చెప్పారు. అలాగే తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదములతో నిద్రించడం వలన లక్ష్మి ప్రాప్తిస్తుంది, ధనం ప్రాప్తిస్తుంది. ఇది అత్రి స్మృతిలో రాయబడింది. విరిగిన పడకపై ఇంగిలి మొహంతో పడుకోకూడదు. విరిగిపోయిన మంచం మీద కూడా పడుకోకూడదు. తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తలపెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించిన హాని, మృత్యువు. ఇంకా దక్షిణముఖంగా తలపెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. ఇది ఆచార మయూఖలో విశదీకరించబడింది. అలాగే పగటిపూట ఎప్పుడూ కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో ముహూర్తం 48 నిమిషాలు నిద్రించవచ్చు. పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగు చేస్తుంది. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకునేవారు రోగి మరియు దరిద్రులు అవుతారు. బ్రహ్మ వైవర్తన పురాణంలో ఈ విషయం చెప్పబడింది. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం సుమారు 3 గంటల తరువాతనే పడుకోవాలి. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది. దక్షిణ దిశలో పాదములు పెట్టేప్పుడు నిద్రించకూడదు. యముడు, దుష్టాగ్రహములు నివాసం ఉంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకి రక్త సరఫరా మందగిస్తుంది. మతి మరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడతాయి. అలాగే గుండెపై చెయ్యి వేసుకుని చెట్టు యొక్క బీజము కింద కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు. అలాగే పడక మీద త్రాగడం, తినడం కూడా చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయకూడదు. పడుకుని చాలామంది చదువుతూ ఉంటారు. పడుకుని చదవడం వలన నేత్రజ్యోతి మసకబారుతుంది. అందుకే పెద్దలు కూర్చొని చదువుకో, చాపేసుకుని కూర్చొని చదువుకో అని చెప్తుండేవాళ్ళు మా రోజుల్లో. ఈ విధంగా నిద్రించడానికి నియమాలు, చక్కటి వివరాలు మనకి స్మృతుల్లో చెప్పారు. ప్రతిదీ కూడా ఆరోగ్యానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి ప్రతీకలు. మరి ఇవి పాటిస్తే అందరూ హాయిగా ఉండొచ్చు, ఆనంద హేతువుగా ఉంటుంది. ధన్యవాదములు. ఈ 16 నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి మరియు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.